మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. ఎగ్జిట్ పోల్స్ విడుదలైన తర్వాత చాలామంది దీని గురించి డిస్కస్ చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేయబోతున్నారు? ఒక్కొక్క ఏజెన్సీ ఒక్కొక్క రకమైనటువంటి ఎగ్జిట్ ఫలితాలను వెల్లడించినటువంటి సందర్భంలో అందరికీ కొంత కన్ఫ్యూజన్ కొనసాగుతుంది. ఏం జరగబోతుంది, ఎవరు అధికారంలోకి రాబోతున్నారు అనేది దానికి సంబంధించి కూడా కొంత క్లారిటీ రానటువంటి పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా దగ్గర 40 వరకు కూడా సర్వేలు ఎగ్జిట్ పోల్స్ని విడుదల చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు పైన. సో దాంట్లో షార్ట్ లిస్ట్ చేసి మనం మేజర్గా కొన్ని ఇంపార్టెంట్ సర్వేలకు సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ని మనం చూద్దాం. వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏది ఏర్పడబోతుంది, ఎవరికి ఎన్ని అసెంబ్లీ స్థానాలు రాబోతున్నాయి, ఏ పార్టీకి ఏ మేరకు అసెంబ్లీ స్థానాలు గెలుచుకోబోతుంది అనేటువంటి వివరాలను కొన్ని మెయిన్ సర్వేస్ ఏ రకంగా వాళ్ళను ఎగ్జిట్ పోల్స్ని ఇవ్వడం జరిగిందో ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దాని తర్వాత దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. సో ముందుగా మనం ఒకసారి ఏపీ ఎగ్జిట్ పోల్స్లో వివిధ సంస్థలు ఇచ్చినటువంటి అసెంబ్లీ స్థానాలు ఎవరేం గెలుచుకుంటున్నారో దానికి సంబంధించిన డీటెయిల్స్ చూసి మనం దాని గురించి మాట్లాడదాం. రైట్, ముందుగా ఏపీ అసెంబ్లీకి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ లోకల్స్ కానీ మిగతా ఇంపార్టెంట్ సర్వేలు కానీ ఇచ్చినటువంటి సంస్థ. ముందుగా ఆరా సంస్థతో మొదలు పెడితే ఆరా సంస్థ వైసీపీ 94 నుంచి 104 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటుంది. టీడీపీ కూటమి 71 నుంచి 81 స్థానాలు గెలుచుకుంటుంది. అదర్స్ 0 అంటూ ఆరా సంస్థ ప్రకటించింది. అంటే దీంతో వైసీపీ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పరచబోతుంది అనేటువంటి విషయాన్ని ఆరా సంస్థ వారి యొక్క ఎగ్జిట్ పోల్స్లో వెల్లడించడం జరిగింది. రైట్, మరొక సంస్థ వారి యొక్క రిపోర్ట్ ఏమి ఇచ్చారో తెలుసుకుందాం. పార్దాస్ చాణక్య సంస్థ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూస్తే ఇక్కడ కూడా వైసీపీకి 110 నుంచి 120 అసెంబ్లీ స్థానాలలో వైసీపీ పార్టీ గెలుచుకుంటుంది. కూటమి టీడీపీ 55 నుంచి 65 స్థానాలు గెలుచుకుంటుంది. అదర్స్ 0. సో పార్దాస్ చాణక్య చెప్తున్న దాని ప్రకారం కూడా వైసీపీయే మరలా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది 110 నుంచి 120 స్థానాలతో అంటూ కూడా ఈ ఎగ్జిట్ పోల్ చెప్తున్నటువంటి వివరాలు. రైట్, మరొకటి చూద్దాం. నెక్స్ట్, పోల్ స్ట్రాటజీ ఎగ్జిట్ పోల్ సంస్థ వాళ్ళు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ని చూస్తే ఇక్కడ కూడా వైసీపీకి 115 నుంచి 125 స్థానాలు గెలుచుకుంటుందని, టీడీపీ కూటమి 50 నుంచి 60 స్థానాలు, అదర్స్ 0. సో ఇక్కడ కూడా వైసీపీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందంటూ పోల్ స్ట్రాటజీ సంస్థ వారి యొక్క ఎగ్జిట్ పోల్స్ను క్లియర్గా ఇవ్వడం జరిగింది. రైట్, మరొక ఎగ్జిట్ పోల్ని చూద్దాం. ఇక ఆత్మసాక్షి సంస్థ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ని ఒకసారి చూస్తే ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి 98 నుంచి 116 స్థానాలు వస్తాయంటూ ఆత్మసాక్షి చెబుతుంది. టీడీపీకి 59 నుంచి 77 స్థానాలు వస్తాయంటూ చెప్తుంది కూటమికి. అదర్స్ 0. సో అంటే ఇక్కడ కూడా ఆత్మసాక్షి కూడా వైసీపీనే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పరచబోతుంది 98 నుంచి 116 స్థానాలతో అంటూ కూడా వీరి యొక్క ఎగ్జిట్ పోల్స్లో వివరాలు ఇవ్వడం జరిగింది. రైట్, మరొక ఎగ్జిట్ పోల్ చూద్దాం. రేస్ సంస్థ ఇస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ని చూస్తే ఇక్కడ కూడా వైసీపీకి 117 నుంచి 128 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటుంది వైసీపీ పార్టీ. టీడీపీ కూటమి 48 నుంచి 58, అదర్స్ 0 అంటూ కూడా చెప్తుంది. రేస్ సంస్థ ఇస్తున్నటువంటి డీటెయిల్స్ ప్రకారం కూడా వైసీపీనే మరలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది ఆంధ్రప్రదేశ్లో అనేటువంటి వివరాలని వీళ్ళు కూడా ఎగ్జిట్ పోల్స్లో ఇవ్వడం జరిగింది. రైట్, మరొక ఎగ్జిట్ పోల్ చూద్దాం. అగ్నివీర్ సంస్థ ఇస్తున్నటువంటి రిపోర్ట్లో ఎగ్జిట్ పోల్లో వైసీపీకి 124 నుంచి 128 క్లియర్ మార్జిన్ ఇస్తున్నారు. టీడీపీ కూటమికి 46 నుంచి 49, అదర్స్ 0. సో అగ్నివీర్ చెప్తున్నటువంటి వివరాల ప్రకారం కూడా ఎగ్జిట్ పోల్స్లో వైసీపీనే మరొకసారి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పరుస్తుంది అనేటువంటి క్లియర్ ఎగ్జిట్ పోల్స్ని వీరిస్తున్నారు. రైట్, మరొక ఎగ్జిట్ పోల్ని చూద్దాం. జన్మత్ పోల్స్ ఇస్తున్నటువంటి వివరాల ప్రకారం చూస్తే ఇక్కడ వారిచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్లో వైసీపీకి 95 నుంచి 103 స్థానాలు వస్తాయి. టీడీపీ కూటమికి 67 నుంచి 75 స్థానాలు, అదర్స్ 0 అంటూ కూడా చెప్తున్నారు. సో జన్మత్ పోల్స్ కూడా ఆంధ్రప్రదేశ్లో మరొకసారి వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది అనేటువంటి విషయాన్ని వీరు కూడా స్పష్టం చేస్తున్నారు. రైట్, ఇంకొక ఎగ్జిట్ పోల్ని చూద్దాం. ఆపరేషన్ చాణక్య ఇస్తున్నటువంటి వివరాలు వీరిచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్లో వైసీపీ 95 నుంచి 102 స్థానాలు, టీడీపీ కూటమి 64 నుంచి 68, అదర్స్ 0. సో ఆపరేషన్ చాణక్య సంస్థ కూడా చెప్తుంది ఆంధ్రప్రదేశ్లో మరొకసారి వైసీపీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. వారికి వస్తున్నటువంటి సంఖ్య 95 నుంచి 102 అనేటువంటి వివరాలను కూడా క్లియర్ కట్గా ఇస్తున్నారు. సో వీరు కూడా వైసీపీ ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్తున్నారు. రైట్, మరొక ఎగ్జిట్ పోల్ని చూద్దాం. చాణక్య స్ట్రాటజీ ఇస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ వివరాలను చూస్తే వైసీపీకి 39. రైట్, చాణక్య స్ట్రాటజీ ఇస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్ వివరాలు చూస్తే వైసీపీకి 39 నుంచి 49 మధ్య రావచ్చు. కూటమికి 114 నుంచి 125 స్థానాలు రావచ్చు, అదర్స్ 0. సో చాణక్య స్ట్రాటజీ ఇస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ అయితే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది ఆంధ్రప్రదేశ్లో, కూటమినే అధికారంలోకి రాబోతుంది అనేటువంటి స్పష్టమైనటువంటి ఇండికేషన్స్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. రైట్, ఇంకొక ఎగ్జిట్ పోల్ని చూద్దాం. పీపుల్స్ పల్స్ ఇస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్లో వైసీపీకి 45 నుంచి 60 స్థానాలు, 111 నుంచి 135 కూటమికి వస్తాయంటూ, అదర్స్ 0 అంటూ
వీళ్ళు ఇస్తున్నారు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి. సో ఇక్కడ పీపుల్స్ పల్స్ కూడా ఇస్తున్నటువంటి వివరాల ప్రకారం చూస్తే కూటమినే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది ఆంధ్రప్రదేశ్లో అంటూ కూడా క్లియర్గా తెలుస్తుంది. ఇంకొక ఎగ్జిట్ పోల్ని చూద్దాం. పైనీర్ పోల్ సంస్థ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ను చూస్తే ఇక్కడ వీరిచ్చినటువంటి ఫలితాలలో వైసీపీకి 31 స్థానాలు, టీడీపీ కూటమికి 144 స్థానాలు, అదర్స్ 0 వస్తాయంటూ వివరిస్తున్నారు. పైనీర్ పోల్స్ ఇస్తున్నటువంటి వివరాల ప్రకారం చూస్తే క్లియర్ కట్గా హెవీగా కూటమియే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది భారీ సీట్లతో అనేటువంటి వివరాలు కూడా వీళ్ళు మెన్షన్ చేశారు. ఇంకొక ఎగ్జిట్ పోల్ని చూద్దాం. జనగలం ఇస్తున్నటువంటి సర్వే ప్రకారం వీళ్ళిచ్చిన ఎగ్జిట్ పోల్స్లో వైసీపీ 44 నుంచి 57 స్థానాలు, టీడీపీ కూటమి 104 నుంచి 118, అదర్స్ 0. సో జనగలం ఇస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్లో కూటమి అధికారంలోకి వస్తుంది, వారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారంటూ కూడా క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు. ఇంకొక ఎగ్జిట్ పోల్ చూద్దాం. రైజ్ సంస్థ ఇస్తున్నటువంటి వివరాలలో ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి వైసీపీకి 48 నుంచి 60 స్థానాలు, కూటమికి 113 నుంచి 122, అదర్స్ 0. అంటే రైజ్ ఇస్తున్నటువంటి డీటెయిల్స్లో కూడా కూటమి అధికారం చేపట్టబోతుంది ఆంధ్రప్రదేశ్లో అంటూ వీరు కూడా క్లియర్గా స్థానాలను మెన్షన్ చేశారు. ఇంకొక ఎగ్జిట్ పోల్ చూద్దాం. కేకే సర్వే వీళ్ళు ఇస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్లో వైసీపీకి 14 స్థానాలు మాత్రమే వస్తాయి, టీడీపీ కూటమికి 161 స్థానాలు వస్తాయి, అదర్స్ 0. సో అందరికంటే ఎక్కువ కూటమికి వస్తాయని చెప్పినటువంటి సర్వే ఇదే. సో వీరు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయబోయేది కూటమి ఆంధ్రప్రదేశ్లో అని చెప్తున్నారు కేకే సర్వే. సో ఇది ఓవరాల్గా మొత్తంగా వివిధ ఎగ్జిట్ పోల్ సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్ట్. ఇది వారి వారి అభిప్రాయాలను ఆంధ్రప్రదేశ్లో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు, అసెంబ్లీ స్థానాలు ఎన్ని గెలుచుకోబోతున్నాయి ఏ పార్టీ అనేటువంటి వివరాలని వాళ్ళు మెన్షన్ చేశారు. దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. కేశవ్ గారు, ఒక్కొక్క సంస్థ ఒక్కొక్క రకమైనటువంటి అభిప్రాయాన్ని ఇచ్చింది. అదే ఇప్పుడు ఈ కన్ఫ్యూజన్ అంతా కూడా ఈ లోకల్ సంస్థలు ఇచ్చినటువంటి సర్వేలపైనే ప్రజలందరూ కూడా వచ్చింది. మనం ఇంతకుముందు జాతీయ సంస్థల గురించి మాట్లాడుకుంటే కొంత క్లియర్ కట్ ఉంది, లోకల్ సంస్థలు వచ్చేసరికి కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. ఎట్లా చూడొచ్చు అంటారు ఈ యొక్క? ఒకటి ఇక్కడ మనం ఒక క్లారిఫికేషన్ ప్రజలకి ప్రేక్షకులకి చెప్పాల్సింది ఏంటంటే, ఈ సర్వేలు మనం ఎందుకు షార్ట్ లిస్ట్ చేసాం, ఎందుకంటే మొత్తం దాదాపు 40కి పైగా సర్వేలు వచ్చినాయి. నేషనల్ సర్వేలు కావచ్చు, లోకల్ సర్వేలు కావచ్చు, అన్నీ కలిపి 40కి పైగా వచ్చినాయి. అయితే మన మీడియాలో, ప్రధానమైనటువంటి మీడియాలో ఎవరి ఛానల్స్ ఎవరి పేపర్స్ వాళ్ళకున్నాయి. సో వాళ్ళు కొన్ని ప్రొజెక్షన్స్ చేసుకున్నారు. మేము గెలుస్తామంటూ ఇప్పుడు వైసీపీకి అనుకూలంగా ఉన్నటువంటి ఛానల్ మీడియా ఉందనుకోండి, వాళ్ళు ఒక లిస్ట్ వేశారు. సో వాళ్ళు చిన్న చితక ఏజెన్సీల దగ్గర నుంచి కాస్త పేరున్నటువంటి ఏజెన్సీల వరకు వాళ్ళకు అనుకూలంగా ఏవి చెప్పినాయో అవి మాత్రమే షార్ట్ లిస్ట్ చేసి వేశారు. అలానే టీడీపీ కూటమికి అనుకూలంగా ఉన్నటువంటి మీడియా ఉంది, ఛానల్ పేపరు. సో వాళ్ళు కొన్ని షార్ట్ లిస్ట్ చేశారు. వాళ్ళు టీడీపీ ఏవైతే గెలుస్తుంది, కూటమి ఏవైతే అధికారంలోకి వస్తుందని చెప్పారో అందులో రెప్యూటెడ్ సంస్థల నుంచి చిన్న చితక ఏజెన్సీలు చేసినటువంటి రిపోర్ట్స్ వరకు అన్ని వేశారు. సో ఆ కాంబినేషన్ రెండింటిని పెడితే ఎలా ఉంటుంది అనే దానికోసం మనం ఇప్పుడు ఈ వీడియో చేయడం అనేది. ఓవరాల్గా వాళ్ళు ఇచ్చినటువంటి డేటా ప్రకారం చూస్తే కనుక చాలా సర్వే సంస్థలు చేసినాయి. వాటిలో క్రూషియల్ డేటా ఇచ్చినటువంటి సర్వే సంస్థలకు సంబంధించి వైసీపీకి అనుకూలంగా ఒక 10 సంస్థల వరకు ఆ మీడియాకి సంబంధించినటువంటి వాళ్ళు ప్రొజెక్ట్ చేశారు. అలానే టీడీపీకి అనుకూలంగా ఒక 6-7 సంస్థలు వాళ్ళు ప్రొజెక్ట్ చేశారు. వాటి డేటాగా మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. ఒకటి ఏంటంటే, ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో టఫ్ ఫైట్ జరుగుతుందన్న విషయం అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేనేమనుకుంటున్నానంటే, ఆంధ్రప్రదేశ్ ఓటర్కి ఒక క్లారిటీ ఉంటుంది. ఆ క్లారిటీ ప్రకారమే ప్రతిసారి ఓటింగ్ జరిగింది. ఈసారి చాలా గట్టి పోటీ ఉంటుంది 2 వర్గాల మధ్య అనుకున్న సందర్భంలో కూడా 2014లో. ఎందుకంటే ఇటు కూటమిగా నిలబడి అటు పార్టీగా నిలబడినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి 60 నుంచి 67 సీట్ల మధ్యలో సెటిల్ అయ్యాడు. అలానే చంద్రబాబు నాయుడు అంతమందిని వేసుకొని వచ్చినప్పటికీ కూడా తెలంగాణను ఎక్స్క్లూడ్ చేసి చూడాలి కాబట్టి, ఎందుకంటే అప్పుడు కంబైన్డ్ స్టేట్లో జరిగింది ఎలక్షన్. సో అలా చూసినా కానీ మళ్ళీ అక్కడ 130 దగ్గరలోనే అధికారాన్ని ఫామ్ చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం. సో ఆంధ్రప్రదేశ్ ఓటరు ఆరా సర్వే చెప్పినట్టుగా కాకుండా యా పార్ అంటారు కదా. సో ఇటో అటో తేల్చి ఖచ్చితంగా చెప్తారని నేను అనుకుంటున్నాను. కొన్ని సర్వేలు 1-2 సర్వేలు ఏంటంటే చాలా టఫ్గా ఉంటుంది. ఒక 10 సీట్లు 15 సీట్లు ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి, అంతకంటే వేరే ఏమి ఉండదని. కానీ ఎవరైతే వన్ సైడ్గా చెప్పారో, అయితే వైసీపీ క్లియర్గా వస్తుంది లేదా టీడీపీ క్లియర్గా, కూటమి క్లియర్గా వస్తుందని చెప్పారో, సో ఆ రిజల్ట్ని బట్టి మాత్రమే మనం అనాలిసిస్ చూడాల్సినటువంటి అవసరం ఉందని అనుకుంటున్నాం. ఆరా కూడా ఈ విషయంలో డిస్క్వాలిఫై అయిందేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే చాలా టఫ్ ఫైట్ ఉంటుంది. 15 సీట్లతో మాత్రమే గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఈ 15 ఏళ్ల క్రెడిబిలిటీని ఆయన ఒక ఇన్వెస్ట్మెంట్ కింద పెట్టి ఆ నంబర్ చెప్పారేమో అని నేను అనుకుంటున్నాను. సో ఈ స్ట్రాటజీలు ఇవన్నీ చూస్తే ఇప్పుడు ఆరాకి ఏమొచ్చింది, పార్థాస్టానికి ఏమొచ్చింది, సిపిఎస్ అని ఈ కొన్ని పేర్లు అయితే అసలు మనం ఎక్కడ విన్నా కూడా వినలే. పోల్ స్ట్రాటజీ గ్రూప్ అనేది మనం విన్నాం, చాలా సర్వేలు చేశారు వాళ్ళు. సో వీళ్ళందరూ వైసీపీకి అనుకూలంగా ఇచ్చారు. సో మరికొన్ని సంస్థలు చూస్తే ఫస్ట్ స్టెప్ అన్నారు, అది దాని ఆనుపానులు ఏమీ తెలియదు. అలా ఆత్మసాక్షి చాలా సర్వేలు చేసింది.
రేస్ అనేటువంటి సంస్థ కూడా లాస్ట్ మొన్న తెలంగాణ ఎలక్షన్స్లో సర్వే ఒకటి చేసింది, మళ్ళీ ఇప్పుడు ఒక సర్వే చేసింది. అగ్నివీర్ అనేది కూడా కొత్తగా కనిపిస్తుంది. ఈ జాతీయ స్థాయి సర్వే సంస్థలు అని చెప్తున్నారు. సో ఇంకొన్ని సంస్థలను చూస్తే కనుక మనం ఇక్కడ చాణక్య స్ట్రాటజీస్ అనేది ఆల్రెడీ ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో వాళ్ళు చాలా సర్వేలు చేశారు. పీపుల్స్ పల్స్ అనేది కూడా ఈ సర్వేలు నేషనల్ రిపోర్ట్స్ కూడా ఇచ్చారు వీళ్ళు. అలానే పైనీర్ పోల్ సంస్థ కూడా నేషనల్, వీళ్ళు సింగిల్ డిజిట్ చెప్పారు. ఇప్పుడు ఇక్కడ ఈ మొత్తం టోటల్ వాటిలో ఏంటంటే 2 సర్వేలు మాత్రమే సింగిల్ డిజిట్స్ చెప్పినాయి. ఒకటి పైనీర్ పోల్ ఒకటిను, ఇంకొకటి కేకే సర్వే. వాళ్ళు సింగిల్ డిజిట్ చెప్తున్నారు. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది అని చెప్పట్లా, ఒకటే నంబర్ చెప్తున్నారు. సో వీళ్ళు వైసీపీ 31కే పరిమితం అవుతుంది అంటున్నారు. కేకే సంస్థ 14 చెప్తున్నారు. అంటే ఆల్మోస్ట్ 50% తగ్గిపోతుంది అక్కడ. అలాగే కూటమికి సంబంధించి వాళ్ళు 161 చెప్పారు కేకే సర్వేస్, వీళ్ళు వచ్చేసి 147, 144 దగ్గర చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా ఒక అటెన్షన్ తీసుకొచ్చేటువంటి సర్వేలుగానే మనం చూడాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో 4వ తేదీన ఓటర్ నాడి బయటికి రాబోతుంది. సో ఎన్ని ఈక్వేషన్స్ చేసినా కానీ ఈ సర్వేలన్నీ కూడా కొన్ని ఇటు కొన్ని అటు మాత్రమే ఉన్నాయి, క్లారిటీ ఇచ్చినటువంటి లేవు. మనం ఆల్రెడీ జాతీయ సర్వేలకు సంబంధించి చూసాం. ఒకటి జాతీయ సర్వేలు చెప్పేవాటికి ఎందుకు క్రెడిబిలిటీ ఉంటుందని చెప్పని చెప్తున్నామంటే, ఇప్పుడు ఆరా మస్తాన్ ఒక కామెంట్ కూడా చేశారు, జాతీయ సర్వేలు అన్నీ కూడా ఇక్కడ ఫెయిల్ అవుతాయి అనేటువంటి మాట. ఓకే, ఆయన కాన్ఫిడెన్స్ ఉంటే ఉండొచ్చు, ఎందుకంటే గ్రాస్ రూట్ లెవెల్లో ఆయన ఇక్కడ చాలా సర్వేలు చేశాడు కాబట్టి. అలానే నేషనల్ లెవెల్లో ఆయన చేసిన సర్వేలు కూడా చాలా వరకు ఫెయిల్ అయినాయి. సో ఈ లెక్కలన్నీ మనం దృష్టిలో పెట్టుకొని చూస్తే ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఓటర్ అవసరాలు అంటే ప్రజల అవసరాలకు తగ్గట్టుగా ప్రభుత్వం పనిచేసిందా లేదా అనే దాని మీద ఎక్కువ రియాక్షన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. గత ఎలక్షన్స్ వేరు. గత ఎలక్షన్స్ ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఎలా పనిచేస్తారో చూడాలనేటువంటి ఆతృతతో చేసినటువంటి సందర్భం. ఇప్పుడు ఆయన పనితీరు చూసి నాకు ఇస్తున్నటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇది. కాబట్టి ఒక కాన్ఫ్లిక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కూటమిగా వచ్చినటువంటి సందర్భంలో 2014-19 ఫెయిల్యూర్స్ చంద్రబాబు నాయుడు మీద ఎంత ఎఫెక్ట్ చూపించినాయి. అలానే టీడీపీ, జనసేన, బీజేపీ కలవడం వలన కొన్ని నష్టాలు జరిగినాయి. గ్రాస్ రూట్ లెవెల్లో సరిగా ఓట్ ట్రాన్స్ఫర్ జరగలేదు, ఇట్లాంటి లెక్కలు కొన్ని చెప్తున్నారు. సో వాటి ప్రభావం ఎంత ఉందనేది యాక్యురేట్గా తెలిసేది మనకి జూన్ 4వ తేదీనే. ఇప్పుడు ఓవరాల్గా వస్తున్నటువంటి ఫలితాలు ఇప్పుడు చూస్తే కనుక అరుణాచల్ ప్రదేశ్లో ముఖ్యంగా నార్త్ ఈస్ట్లో చాలా క్లిష్టమైన పరిస్థితి భారతీయ జనతా పార్టీకి ఉంటుంది అనేటువంటి మాట చెప్పారు అందరూ. కానీ ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉంది, భారతీయ జనతా పార్టీ అక్కడ మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అరుణాచల్ ప్రదేశ్లో. సో పరిస్థితిని మనం అంత ఈజీగా అంచనా వేయలేమనేటువంటి దానికి లైవ్ ఎగ్జాంపుల్ 4 రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ 4 చోట్ల అసెంబ్లీలకి ఎన్నికలు జరిగినాయి. 2వ తేదీనే ఈ 2 రాష్ట్రాలకి సిక్కిం, అరుణాచల్ కౌంటింగ్ జరిగింది. సో అక్కడ గవర్నమెంట్ మళ్ళీ బీజేపీ నిలబెట్టుకుంటుంది. బీజేపీ మళ్ళీ గవర్నమెంట్ నిలబెట్టుకుంటుంది అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే మణిపూర్లో జరిగినటువంటి అల్లర్లు నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో చాలా వరకు ఒక అన్సర్టనిటీ క్రియేట్ అయింది అనేటువంటి మాట చెప్పారు. కానీ పబ్లిక్ ఒపీనియన్ వేరేగా వచ్చింది. సో ఏపీలో కూడా ఎలా డైవర్ట్ అవుతుంది అనేది మనం వేచి చూడాలి. 4వ తేదీనే క్లియర్ పిక్చర్ 4వ తేదీనే వస్తుందని అనిపిస్తుంది. రైట్. అంటే ముఖ్యంగా ఈ లోకల్ సర్వేస్ వీటన్నిటిని బేస్ చేసుకొని చూస్తే ఏది కూడా చాలా వరకు ఏ ఎన్నికల్లో మనం చూసిన లాస్ట్ టైం తెలంగాణ ఎన్నికల్లో చూసినా కూడా ఓ 10లో 7-8 వరకు కూడా ఒక క్లారిటీ ఇస్తుంటాయి, 1 సైడెడ్గా వీళ్ళు గెలుస్తారని. కానీ ఈసారి మాత్రం సగం సగం, అటు సగం ఇటు సగం అన్నట్టుగా ఇచ్చినాయి. అదే కన్ఫ్యూజన్ ప్రజల్లో కూడా కొనసాగుతుంది. అంటే మనం ప్రజెంట్ చేసిన వాటిలో సగం సగం కనిపిస్తుంది. ఎందుకంటే మనం 1 సైడ్గా తీసుకునే బోల్డెన్ సర్వేలు పేర్లు కూడా రూపురేఖలు కూడా తెలియనటువంటి సర్వేలు చాలా చెప్పుకోదగ్గ. కాస్త లాస్ట్ టైం చేసి కొంత క్రెడిబిలిటీ ఉండి అలానే కొన్ని మేజర్ ఎలక్షన్స్లో వాళ్ళ కంట్రిబ్యూషన్స్ చేసినటువంటి ఏజెన్సీలు ఏమో. ఇప్పుడు రైజ్ సంస్థ ఉంది. రైజ్ సంస్థ లాస్ట్ టైం ఎలక్షన్స్, కర్ణాటక ఎలక్షన్స్లో వాళ్ళు ఇచ్చినటువంటి డీటెయిల్స్ సక్సెస్ అంటే యాక్యురేట్ డీటెయిల్స్ ఇచ్చారు. కర్ణాటకలో పక్క రాష్ట్రంలో ఇచ్చారు. అలానే చాణక్య స్ట్రాటజీస్ ఉంది, తెలంగాణలో ఇచ్చింది కరెక్ట్గా వాళ్ళు ఇచ్చినటువంటి నంబర్స్ వచ్చినాయి. ఇప్పుడు ఆత్మసాక్షి ఉంది, తెలంగాణలో ఇచ్చిన నంబర్ అటర్ ఫ్లాప్ అయింది. అంటే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఇచ్చారు, కానీ ఇక్కడ రివర్స్ జరిగింది కదా. సో అట్లాంటి అంశాలను మనం క్రైటీరియా పెట్టుకొని చూసి అలా 4-5 సర్వేలు చేసినటువంటి సంస్థలు మాత్రమే ఈ షార్ట్ లిస్ట్లో చూసాం మనం. లేదా ఇప్పుడు ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ అని ఏదో ఒక సర్వే ఇచ్చారు. సో వాళ్ళకు ఉన్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి యాక్యురసీ ఏంటి, ఇవన్నీ మనం చెప్పలేం. బట్ ఏంటంటే మాకు ఫేవర్గా వచ్చింది కాబట్టి మా మీడియా దాన్ని ప్రొజెక్ట్ చేస్తాం, మాకు ఫేవర్గా వచ్చింది కాబట్టి మా మీడియా ప్రొజెక్ట్ చేయాలని ఎవరికి వాళ్ళు ప్రొజెక్ట్ చేశారు. సో ఆ డేటాని మనం పక్కన పెట్టేస్తే కాస్త కోస్త క్రెడిబిలిటీ ఉన్నటువంటి 4-5 ఛానల్స్, 4-5 ఏజెన్సీలకి సంబంధించినటువంటి రిపోర్ట్స్ మనం చూస్తే కనుక టఫ్ ఫైట్ అని చెప్పినవి ఏవి కూడా నిలవని నేను అనుకుంటున్నాను, ఇంక్లూడింగ్ ఆరా. ఎందుకంటే ఆరా మస్తాన్ చెప్పినటువంటి లెక్క కేవలం 3%, 4% మార్జిన్లు, మళ్ళీ
క్రాస్ ఓటింగ్ జరిగింది. బీజేపీ వస్తే నష్టం జరుగుతుంది కూటమికి అని చెప్తున్నాడు. బీజేపీ రావడం వల్ల లోక్సభ ఎలక్షన్స్లో క్రాస్ ఓటింగ్ జరిగింది, అందుకని బీజేపీకి ఎక్కువ ఓట్లు వచ్చినాయి. అంటే లోక్సభ ఎలక్షన్స్కి దీనికి సంబంధించినటువంటి డేటా చూస్తే 1% తేడా ఉంది. కానీ అసెంబ్లీ ఎలక్షన్స్కి వచ్చేసరికి 3% వరకు వేరియేషన్ కనిపిస్తుంది, 3 to 4% కనిపిస్తుంది అని చెప్తున్నారు. సో అందుకని అది ఎంతవరకు యాక్యురేట్గా వాళ్ళు క్యాచ్ చేయగలిగారు అనేది మనం ఒరిజినల్ రిజల్ట్స్ వచ్చినప్పుడు మాత్రమే చెప్పగలుగుతాం. రైట్. సో అది మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో ఎగ్జిట్ పోల్స్కి సంబంధించినటువంటి వివరాలు కొన్ని షార్ట్అవుట్ చేయగా మనకు కనిపించినటువంటి వాటిల్లో చాలా వరకు సంస్థలన్నీ కూడా వారి యొక్క అభిప్రాయాలు వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్లో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు, ఎవరికి ఎక్కువ అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటారనేటువంటి వివరాలు కూడా ఇచ్చాయి. సో ఈ లోకల్ సర్వేలు, కొన్ని ఇంపార్టెంట్ సర్వేలు కనుక చూసినట్లయితే కొంతవరకు వైసీపీ, కొంతవరకు కూటమి కూడా అధికారంలోకి వస్తాయంటూ కూడా చెప్తున్నారు. సరే, ఏదేమైనా కూడా చూడాలి ఈ యొక్క ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎంతవరకు నిజం అవుతాయి. జూన్ 4న మధ్యాహ్నం వరకు వెల్లడయ్యేటువంటి ఫలితాలపైన 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.